తోనిగా తోనిగా సాంగ్తో ఆర్పి పట్నాయక్ గారిని వెల్కమ్ డాన్స్తో ఇన్వైట్ చేశారు. మన సంక్రాంతి కోసం ఇండియా నుంచి ఆర్పి గారు మనల్ని విష్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ లక్ష్మణ్ గారు మన సాటా కూడా మనం వెల్కమ్ చేస్తాము. బట్ సాటా గురించి ఆర్పితో పాటు మన కూడా ఆర్పి గారితో పాటు. సో వి విల్ వెల్కమ్ తేజ గారు. ముఖ్యంగా ఫస్ట్ టైం ఈ సౌదీ అరేబియాలో మనం ఒక బయట కంట్రీ నుంచి ఒక ముఖ్య అతిథిగా శ్రీ ఆర్పి పట్నాయక్ గారు సౌదీకి రావడం మాకెంతో గర్వకారణం. అలా ఆర్పి పట్నాయక్ గారిని స్టేజ్ పైకి పిలిచి సన్మానం అయితే స్టార్ట్ చేసినారు. సన్మానం అయిపోయిన తర్వాత వాళ్ళు సెల్ఫీస్ అలాగే గ్రూప్ ఫొటోస్ దిగారు. తర్వాత 2026 క్యాలెండర్ని అయితే ఓపెన్ చేశారు. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన శాఖ వారందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మా రాకేష్కి థ్యాంక్ యూ రాకేష్ ఫర్ కోఆర్డినేటింగ్ దిస్ థింగ్. తను చాలా హార్డ్ వర్క్ చేశాడు నన్ను ఇక్కడ తీసుకురావడానికి. తన వైఫ్ ఇద్దరు కూడా థ్యాంక్స్ మా థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం వచ్చాను సౌతీ నేను. ఐ ఫెల్ట్ లైక్ హోమ్. మీ అందరి అభిమానం చూసిన తర్వాత డెఫినెట్గా మీతో చాలాసేపు ఒక ఆత్మీయ అనుబంధం పంచుకోవాలి అనే ఉద్దేశంతో సాయంత్రం సమ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఏవో పెట్టారు. మీరు కూడా క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారంటే అందరికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. మీరు ఎందుకు మ్యూజిక్ ఆపేస్తారా? ఒక్క క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చేయను, మిగతా అన్నీ చెప్తాను. ఇండియాలో ఈ తెలుగుతనం మిస్ అయిపోతుంది. పంచెలు చీరలు లంగావాణిలు ఇవన్నీ అక్కడ దొరకట్లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు మాకు తెలుసు మనం ఇండియన్స్ కదా. అందుకు మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మన కల్చర్ని మన సంప్రదాయాన్ని కాపాడుతున్నందుకు, మన నెక్స్ట్ జనరేషన్కి మన పిల్లలకి ఈ కల్చర్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. మన పిల్లల్లో ఎప్పుడైతే నేర్పిస్తామో వాళ్ళు ఈ కల్చర్ని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తారో ఆ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్తారో ఇది చాలా అవసరం నాకు. అందుకే మన సనాతనాన్ని మనం మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో నేను భగవద్గీత చేశాను. మీలో ఎంతమందికి తెలుసు నేను భగవద్గీత చేశాను? 6.4 ప్రస్తుతం 6.4 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ప్రస్తుతానికి. బట్ ఇది కేవలం నేను యూత్ని టార్గెట్ చేశా. నాలాగా యూత్ఫుల్గా ఉండేవాళ్ళు అందరూ కూడా వినొచ్చు. ఎవరికి చాడీ చెప్పొద్దు. అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే మీ శత్రువు కూడా బాగుండాలి అని కోరుకుంటారు. ఎప్పుడైతే మీరు అంత పాజిటివ్గా ఉంటారో ఆ పాజిటివ్నెస్ మీ ఇంట్లో మీలోని మీ అందరిలోని కనిపిస్తుంది. నేను ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను చాలా కాలంగా. అందుకు మీరు గమనిస్తే మీరు నన్ను 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం చూసినప్పుడు ఎలా ఉన్నాను ఇప్పటికే అలాగా ఉన్నాను. జస్ట్ బికాస్ ద పాజిటివ్నెస్ దట్ ఐ క్యారీ. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక మనస్తత్వం మనం క్యారీ ప్రతి ఒక్కరిలో కనుక వస్తే మనకు తెలియకుండా మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ప్రతి ఒక్కరికి అది స్ప్రెడ్ అవుతుంది. అది ఇన్ రిటర్న్ మనకు వస్తుంది. మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది కదా. అలాగా మనం ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అంతే పాజిటివ్ ఎనర్జీ మనకు తిరిగి వస్తుంది. తుళ్ళుతున్న చిన్ని పొంగిపోనమారు అల్లుకున్న ఈ బంధమంతా వెలువైన లోకిదంతా నీకు తోడు ఎవరంటూ లేరు గతములో నేను చెలిమి చేయి చాపేవారే బ్రతుకులో
చిరుగాలి వీచెని చిరురాసరి వెలుగంటి మనసులో రాగం వేడుదని నిజంగా ఆర్పి గారి వాయిస్ వింటే అదేదో తెలియని వైబు. అందరూ ఒక 90స్లోకి వెళ్ళేసి వచ్చారు మళ్ళీ. అలాగే ఆన్లైన్ సింగింగ్ కాంపిటీషన్ పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో వాళ్ళందరికీ ఆర్పి గారి చేతుల మీదుగా ట్రోఫీస్ అయితే అందజేశారు. ఆర్పి గారు మధ్యాహ్నం వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ అవుట్ సైడ్ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యారు. మెలడీ సాంగ్స్తో అందరినీ మైమర్పించారు. నీ చెయ్యి జాపలేదా మా గాజు తొడగలేదా గాజు ఆగే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము. The support from you really, I don't want to give. I want everyone. Allegra, 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 Allegra. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.